మేము వెనక్కి పోము, మా బాండింగ్ ఉంది, నీకు గట్టిగా చెప్పు అన్నాడు. మీ అసలు బాండింగ్ మీది, మీ బాండింగ్ రాకుండా అసలు బాండింగ్ లేని వాళ్ళు వచ్చినాయి అని అన్నాడు. అనగానే నేను ఒక్క నిమిషం అన్నా, నేను ఫ్లోలో అన్నా నీ కూతురు అన్నా. ఓకే, నువ్వు తిప్పి పొడిచినట్టు అన్నావు, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. గుచ్చి మాట్లాడేదానికన్నా ఫ్లోలో అనేదానికి చాలా తేడా ఉంటుంది. మొన్నటిదాకా కూతురు 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 అని ఇప్పుడు నా కూతురు అనొద్దు అని అంటే మాకు టైం పట్టిద్ది తనుజ అని చెప్పటానికి. ఓకే, ఇప్పుడు నేనేం మా అమ్మని అమ్మ అని పిలవద్దు అని అనట్లే, కానీ తిప్పి పొరచటం వేరు. మీదే పెద్ద బాండు మాకన్నా, మీదే 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 అని మీరు చెప్తే అవ్వదు, జనాలు చెప్తే అవుతుంది. ఏది బాండు ఏది బాండు ఏది కాదు, ఏది జెన్యున్ ఏది కాదని జనాలు చెప్తే అవుతుంది. నువ్వు దెప్పి పొడిచినట్టు అన్న తమ్ముడు అన్నాడు. లేదన్నా నువ్వు దెప్పి పొడిచావు అన్నా అంటే సర్కాస్టిక్ గా అన్నాడు. అంటే నేను మొహన్ అక్కడ దివ్య ఉంది, రీతు ఉంది, తనుజ లేదు ఉంటే నేను మొహనే అన్నా నేను ఫ్లోలో అన్నా మీ కూతురు అని, కానీ నువ్వు సర్కాస్టిక్ గా గుచ్చి అన్నావు అని చెప్పేసి చెప్పాను. చెప్తే దానికి కొంచెంసేపు మళ్ళీ ఆలోచించుకొని ఒక నిమిషం టైం ఇవ్వా, కొంచెం మాట్లాడాలి అన్నాడు. వెంటనే తిరుగుతా అటు తిరుగుతా, లేదన్నా నేను ఇవ్వను, నేను కొంచెంసేపు ఆలోచించుకోవాలి అనగానే అలా కాదు ఏమో అని అన్నాడు. అదేమను కదా అన్నాడు. లేదన్నా అన్నా. దాని తర్వాత మళ్ళీ నేను వెళ్ళి స్నానం చేసుకుని నువ్వు ఒకసారి అంటే లేదబ్బా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, తనుజ కూడా వచ్చి వీళ్ళందరూ చెప్పాక నేను ఒక్కసారి నాన్న అంటే వీళ్ళందరూ నాన్న 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 అని నన్ను హైలైట్ చేశారు, నేను చేసింది తక్కువ కానీ హైలైట్ చేసింది ఎక్కువ అని చెప్పేసి బాధపడిందంటే అన్న ఒకటి హైలైట్ చేశారు అంటే మానే ఫస్ట్ మీరు అనబట్టే హైలైట్ చేశారు, అనకుండా హైలైట్ చేయటం అంటే అదే దివ్య కూడా అదే బాధపడుతుంది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుని బాధపడుతుంది. ఏదేదో మనం అడిగిన దానికి చెప్పరు కదా వారు, నేను ఫీల్ అయిన దానికి చెప్పట్లేదు ఆన్సర్, ఆయన ఏదేదో చెప్తున్నాను. అన్నా సరే అదే కథ కదా అన్నా సరే నేను వదిలేసా అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసా. లేదబ్బా ఇంట్లో 16 మంది కన్నా నన్ను అర్థం చేసుకునేది నువ్వే, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేదు కాదు చెప్పు అది ఇది అన్నాడు. సరే అన్నాడు. నేను నీకు మొన్న చెప్తాను అనుకుంటున్నా ఈ విషయం. ఏది ఆ రోజు ఆయేషాతో చెప్తున్నాను చూడు మాట్లాడతా, ఆ రోజు ఆయన నన్ను పిలిచాడు, మాట్లాడాడు, నేను చెప్పా. ఏది వీళ్ళన్నదే చెప్పా. అందరూ అంటున్నారు కదా వీకెండ్లో కూడా నేను బాండింగ్ అని అంటున్నారు కదా, అది ఇప్పటి నుంచి వచ్చింది ఆటోమేటిక్గా ఏదో మీరు కంటెంట్ కోసం చేస్తుంది కాదు, రియల్గా వచ్చింది కాబట్టి అది మీరు క్లారిటీ తీసుకోండి, లేదా క్లారిటీ ఇవ్వండి జనాలకైనా చేయండి, దాని విషయం ఇది అవ్వకుండా కొంచెం ఆయన కొంచెం చెప్పా. నాకైతే ఇది అనిపించిందన్నా ఇలా ఎలా అని చెప్పా. అయిపోయిన తర్వాత మరి నేను నిన్నొక్కటే అడుగుతా, స్ట్రైట్గా చెప్పేస్తావా అన్నాడు. నేను చెప్పన్నా, ఒకవేళ నేను చాలా డేంజర్ పొజిషన్లో ఉండి ఇంట్లో ఎవరి వల్ల కాదు నువ్వు ఒక్కడ వల్లే అవుతుంది అని అంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అన్నాడు. వచ్చేసింది బయట. తర్వాత ఏం చెప్తావు అన్నాడు. అంటే దేని గురించి అని అన్నా, ఏదైనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా అన్నాడు. నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఎక్కడి దాకా ఆలోచిస్తారా మమ్మీ, నాకు మైండ్ బ్లాంక్. నాకు ఇంకా నేను అన్నా 16-15 మంది ఒక సైడ్ ఉండి నువ్వు ఒక్కడే ఒక సైడ్ ఉండి నీ వైపు న్యాయం ఉండి నువ్వు ఈ 16 మంది కన్నా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తే నేను నీ సైడ్ నిలబడతా. నాకు అనిపించకపోతే నిలబడను. నీ వైపు న్యాయం ఉండి మిగతా వాళ్ళ వైపు న్యాయం లేకుండా ఉండి, లేదా మిగతా వీళ్ళందరికన్నా నువ్వు ఇంపార్టెంట్ అనిపించి నీ వైపు న్యాయం ఉంటేనే నేను నీ సైడ్ నిలబడతానా, లేకపోతే నిలబడను అని చెప్పి. ఆల్రెడీ 12-13 వరకు వెళ్ళిపోయాడు. ఇంతవరకు ఆలోచించాడు మమ్మ, ఇంతవరకు నేనే దాని గురించి ఏం ఆలోచించాను. అసలే ఫ్లోలో వెళ్ళిపోదాం. నాకు ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, మహాముద్రలే. అండ్ నేను వయసార్లు వాళ్ళకి చెప్పాను, నేను నా ప్రాంక్స్ అన్ని చేస్తే నీ అమ్మాయి ఎట్లా చేస్తే నేను వచ్చేసి అక్కడ నించుకుంటే వదలను రా, తనకు సంబంధం లేదు నాకు, మేము మమ్మీ బిడ్డ ఏముందో షోలో మేము అయ్యాము, నేను కడుపు నుంచి పుట్టిన అబ్బాయిగా తను ఎందుకు బ్లేమ్ చేస్తారు, మేము ఒక బాండింగ్ ఉంది అది చెడగొట్టడానికి చూస్తున్నారు అందరూ, తనకి ఎందుకు బ్లేమ్ చేస్తారు. నేను ఇండివిజువల్ ప్లేయర్, తన ఇండివిజువల్. ఎన్నిసార్లు గట్టిగా వచ్చాను మమ్మీ, జనాలకు తెలియదా మమ్మీ ఏది జెన్యున్ కాదు అని. ఆవిడ అని కోడి వర్డ్లో మాట్లాడతారు.
నా మమ్మీ ఎలిమినేషన్ అయితే చిన్న పిల్లల్లా ఏడ్చాను నేను. నా మమ్మీ కోసం నా క్యాప్టెన్సీ వదులుకున్నాను. ఓకే, ఇన్ని చేశాను. సెకండ్ వీక్ ఎవరో ఒక పర్సన్ వచ్చి కనెక్ట్ అయితే నువ్వు బిడ్డ 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 అని పిలిచిన బిడ్డని సైడ్ చేసా. నీది జెన్యునా నాది జెన్యునా? అంతే కదా, అంతే కదా. ఇప్పుడు నన్ను వచ్చి అమ్మ అని నేను ఎవరినైనా అనొచ్చు. నేను వెళ్ళలేదే, నా క్లోజ్ అయిన వాళ్ళతోనే తిరగట్లేదు. నా అమ్మ కోసం ఎదుగుతున్నాను కదా నేను. చూడు, సిచ్యువేషన్స్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో ఎప్పుడు ఫస్ట్ ఆ బొమ్మ టాస్క్ ఉండని, సెకండ్ లో తనజ చేంజ్ అయింది.